మనీ. కొంతమంది ఈ మనీ కోసం ఏదైనా చేస్తారు. అలాంటి కొంతమందినే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ సంఘటన 3 గంటల 30 నిమిషాల క్రితం జరిగింది. రండి తెలుసుకుందాం. ఇతడి పేరే హార్లిక్స్. ఇతడు చూడడానికి అమాయకంగా ఉన్న ఇతను చేసే పనులు చాలా స్కిల్స్తోనూ పర్ఫెక్ట్ టైమింగ్తోనూ చేస్తాడు. ఇలాంటి వాళ్ళనే పరిగెత్తించి మరి మీకోసం మీ ముందు తీసుకొచ్చాం. ఈ హార్లిక్స్ గురించి సరిగ్గా నాకు ఆ రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే నిన్న. ఈ హార్లిక్స్ని పట్టుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇతడు సీసీ కెమెరాలకు దొరకడు. అలా అని ఇతడు హైలీ ప్రొఫెషనల్ అంటే అది కాదు. మరి ఇతడి స్టోరీ ఏంటి, రండి తెలుసుకుందాం. హలో సార్, మీకు న్యూ మిషన్. టార్గెట్ పేరు హార్లిక్స్. ఇతన్ని మేము ఆల్రెడీ ట్రేస్ చేసాం అండ్ మన ఏజెంట్ ఒకడు కూడా అక్కడ ఉన్నారు. టార్గెట్ హైట్ వచ్చేసి 5.2, ఫేస్ కలర్ బ్రౌన్, కర్లీ హెయిర్, ఏరియా వచ్చేసి లోటస్ కాలనీ రోడ్ నెంబర్ 3. మీరు టార్గెట్ని పట్టుకుంటారని ఆశిస్తున్నాం. ఓవర్ అండ్ అవుట్. ఈ హార్లిక్స్ పేరు ఫస్ట్ టైం వింటున్నా. చాలాసార్లు విన్నట్టు అనిపించేది. ఇదంతా ఒక ఎత్తు అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో ఎత్తు. ఇతడి పేరే అసిస్టెంట్ వి, నా పార్ట్నర్. నేను రాకముందే నా పార్ట్నర్ హార్లిక్స్ని ట్రేస్ చేసి వాళ్ళ ఇంటిని ఈ డిస్కషన్ చేయడానికి మేము మా స్టూడియోకి తనని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ అంటే ఒక లాంటి ఇన్వైటే అనుకోండి, కానీ వీళ్ళని ఇన్వైట్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి కొంతమంది దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుని చూస్తే నాకు తీయాలనిపిస్తుంది, కాకపోతే ఆ పద్ధతి కరెక్ట్ కాదు. సో నేను కొత్త పద్ధతిని కనిపెట్టాను. ప్రస్తుతానికి ఆ డబ్బులని చూడనట్టుగా వెళ్ళిపోతాను. ఇలాంటి వ్యక్తులు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు అని ఎదురు చూస్తూనే ఉంటారు. వీరితో జాగ్రత్త. కేర్లెస్ పీపుల్ నేను చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు జేబులో నుంచి ఫోన్ తీసేటప్పుడు కానీ ఫోన్ పెట్టేటప్పుడు కానీ డబ్బులు పడిపోతూ ఉంటాయి. అదే టైంలోనే నేను ఆ డబ్బులను తీసుకుంటాను. ఈ వ్యక్తికి డబ్బులు ఎక్కడెక్కడ పడతాయో తెలుసుకోవడంలో పిహెచ్డి చేసిన వ్యక్తి. హార్లిక్స్, మీకు డబ్బులు ఎక్కడెక్కడ పడతాయో ఎలా తెలుసు? స్కిల్స్, అబ్జర్వేషన్, టాలెంట్. నేను ఎప్పుడైనా క్రౌడ్ ఏరియాస్ని చూజ్ చేసుకుంటాను. ఈ క్రౌడ్ ఏరియాస్లో పైసా దొరకడం చాలా సింపుల్. నువ్వు దొరికినప్పుడు ఏం చేస్తావు? నా లైఫ్లో మోస్ట్ క్రూషియల్ పార్ట్. ఒక్కసారి డబ్బు చేతిలో పడ్డాక రిటర్న్ మోడ్ ఉండదు. అది వాడైనా సరే బాగున్నా సరే. పదండి, మీకు ఒక సంఘటన చెప్తాను. ఒకవేళ మీ పైసలు నా కళ్ళ ముందు పడేసుకుంటే అవి మీ పైసలని తెలిసినా కానీ ఆ డబ్బులు మీ చేతికి రావు. ఎందుకంటే ఇక్కడ నేను యూజ్ చేస్తాను నా వండర్ఫుల్ ప్లాన్. ఇక్కడ పైసలు పంటే చూసిన వారా? ఏం పైసలు, ఎన్ని పైసలు, 2000. అత్యాశ మంచిది కాదంటారు. అందుకే ఒక్కసారి పెద్ద అమౌంట్ చూపించాక వాడి మైండ్ బ్లాక్ అయిపోతుంది. 2000. వాడు కనుక 2000 అన్నాడే అనుకో, ఆ పైసలు నా జేబులో పడ్డట్టే. ఎందుకంటే ఆ పైసలు వాడిని కావు కాబట్టి. అది వాడికి తెలుసు, నాకు ఇది తెలుసు. ఒక మెయిన్ స్టోరీ అయితే ఇంకో మెయిన్ స్టోరీ కూడా ఇతనికి ఉంది. సార్, మళ్ళీ వాళ్ళకి తప్పించుకున్నాడు. అరే కెమెరా ముందే వేలు పెట్టినవేంద్రా నువ్వు? ఈ ఆపరేషన్ని కొనసాగించడానికి మేము మా టీం మెంబర్స్ కలిసి హలో మరి ఎందుకు అయ్యా రాత్రి పెళ్లి పెట్టి? యాక్షన్. నీ లైఫ్లో ఆగ్రహపడి యాక్షన్.
నా జీవితంలో ది మోస్ట్ క్రూషియల్ పార్ట్. ఒక్కసారి జేబులో కట్. యాక్షన్. నా లైఫ్లో ది మోస్ట్ క్రూషియల్ పార్ట్. ఒక్కసారి నా జేబులో డబ్బులు పడ్డాక రిటర్న్ బోర్డు ఉండదు. అది ఎవడైనా సరే, వాడు బాబు అయినా సరే, అది వాడైనా సరే వాడి బాబు అయినా సరే, ఇట్లనే చెప్పి ఇక. వాడు వాళ్ళ అది వాడైనా సరే. అరే చెప్పురా, నువ్వు కట్ చేయ, నువ్వు చెప్పేదాకా కట్ చేయ. చెప్పు. అది వాడైనా సరే, వాడు బాబు అయినా సరే, మళ్ళా అది వాడైనా సరే, వాడు బాబు అయినా సరే. అది గొంతు దగ్గర ఉండే నువ్వు ఆపుకుంటాను నేను. మళ్ళీ బూస్ట్ హార్లిక్స్